వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్వాంటిటీ సర్వేయింగ్లోని స్లాబ్ కల్వర్ట్ ప్రాబ్లం వచ్చేసి ప్రిపేర్ ఏ డీటెయిల్డ్ ఎస్టిమేట్ ఆఫ్ ఫాలోయింగ్ ఐటమ్స్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ ది స్లాబ్ కల్వర్ట్ ఫిగర్ గివెన్ బిలో. ఎర్త్ వర్క్ ఎగ్జర్వేషన్ ఫర్ అబూట్మెంట్స్ అండ్ వింగ్ వాల్స్, brick masonry in cement mortar 1:4 for abutments and wing walls, RCC 1:2:4 for deck slab of thickness 200 mm with 200 mm bearing on either sides. మనకు ఫస్ట్ ఎర్త్ వర్క్ ఎగ్జర్వేషన్ ఫర్ అబూట్మెంట్స్ అండ్ వింగ్ వాల్స్ కనుక్కోమన్నాడు కాబట్టి ఇక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ ఐటెంలో ఎర్త్ వర్క్ ఎగ్జర్వేషన్ ఫర్ అబూట్మెంట్ అబూట్మెంట్ నంబర్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇదొక అబూట్మెంట్, ఇదొక అబూట్మెంట్ ఇటు సైడ్, కాబట్టి 2 నెంబర్ ఆఫ్ అబూట్మెంట్స్. లెంత్ వచ్చేసి మనకు 4.8 plus 0.155 plus 0.15 equals to 5.10. లెంత్ వచ్చేసి 5.10. బ్రెడ్త్ అనేది ఇక్కడ ఇచ్చిండు, ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రెడ్త్ కాబట్టి 0.7 మీటర్స్. డెప్త్ అనేది ఎర్త్ వర్క్ ఎగ్జర్వేషన్లో అడిగింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 3, సీసీ బెడ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 3, మొత్తం 0.6 మీటర్స్. 6 మీటర్స్. క్వాంటిటీ వచ్చేసి 4.284 మీటర్ క్యూబ్. అదేవిధంగా అందులో వింగ్ వాల్స్ కూడా కనుక్కోమన్నాడు కాబట్టి వింగ్ వాల్స్ అనేటివి 4 ఉంటాయి కాబట్టి 4. వింగ్ వాల్స్ యొక్క లెంత్ 1.2. బ్రెడ్త్ వచ్చేసి దానికి కూడా 0.7. డెప్త్ దానికి కూడా ఎర్త్ వర్క్ ఎగ్జర్వేషన్ కాబట్టి 0.6. క్వాంటిటీ వచ్చేసి 2.016. టోటల్ క్వాంటిటీ 6.3 మీటర్ క్యూబ్. మనకు సెకండ్ బ్రిక్ మ్యాజనరీ ఇన్ సిమెంట్ మోటార్ కనుక్కోమన్నాడు. బ్రిక్ మ్యాజనరీ ఇన్ సిమెంట్ మోటార్ 1:4 అబూట్మెంట్స్ కనుక్కుంటున్నాం. అబూట్మెంట్స్ అన్ని 2. సిమెంట్ మోటార్ ఎక్కడి నుంచి అంటే మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిమెంట్ మోటార్ బ్రిక్ మ్యాజనరీ సిమెంట్ మోటార్ తోటి అది చేసినాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ వచ్చేసి 4.8 కాబట్టి లెంత్ 4.8. డెప్త్ వచ్చేసి బ్రెడ్త్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 400 mm అంటే 0.4 మీటర్స్. డెప్త్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 మీటర్, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 మీటర్స్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 0.2 మీటర్స్. టోటల్లీ 1.5 మీటర్స్ డెప్త్. బ్రెడ్త్ వచ్చేసి 0.4 మీటర్స్, డెప్త్ వచ్చేసి 1.5 మీటర్స్. బ్రెడ్త్ 0.4 మీటర్స్, డెప్త్ 1.5 మీటర్స్. టోటల్ క్వాంటిటీ 5.76 మీటర్ క్యూబ్. కనుక్కోవాలి. వింగ్ వాల్స్
4 నెంబర్ ఆఫ్ వింగ్ వాల్స్ ఉంటాయి. ఇక్కడ బ్రిక్ మ్యాజనరీ 1:1.2 ఉంది లెంత్. బ్రెడ్త్ వచ్చేసి దానికి కూడా 0.4, లెంత్ 1.5 మీటర్స్. దాని క్వాంటిటీ వచ్చేసి 2.88 మీటర్ క్యూబ్. టోటల్ వచ్చేసి ఇందులో మనకు ఈ అబుట్మెంట్స్లో కొంచెం స్లాబ్ కలిసింది కాబట్టి ఈ స్లాబ్ని డిడక్షన్ చేయాలి. ఎంత స్లాబ్ అనేది కలిసింది కాబట్టి దాన్ని డిడక్షన్ చేసినప్పుడు మనకు టోటల్ క్వాంటిటీ వస్తుంది. ఇక్కడ దానికోసం డిడక్షన్ ఆఫ్ స్లాబ్ రాసుకోవాలి. ఫర్ స్లాబ్స్ ఎన్ని దిక్కులో కలిసింది, అటొక్క అబుట్మెంట్ సైడ్ ఇటొక్క అబుట్మెంట్ కాబట్టి 2. దాని లెంత్ ఎంత అబుట్మెంట్స్ది 4.8. బ్రెడ్త్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి డెప్త్ అయినా బ్రెడ్త్ అయినా, ఎందుకంటే బ్రెడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడికి 0.4 మీటర్స్ ఉంది కదా, దానికి ఇందులో సగం కలిసింది కాబట్టి 0.2 మీటర్స్ బ్రెడ్త్ వస్తుంది, 0.2 మీటర్స్ డెప్త్ ఇక్కడ ఇచ్చిండు డెప్త్ వస్తుంది. కాబట్టి 0.2 మీటర్స్ బ్రెడ్త్, 0.2 మీటర్స్ డెప్త్. దీనికి వచ్చేసి ఆన్సర్ 0.384. ఇప్పుడు డిడక్షన్ చేసినప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి 8.256 మీటర్ క్యూబ్ వస్తుంది. దీని ఆన్సర్ 8.256 మీటర్ క్యూబ్. నెక్స్ట్ ఆర్సీసీ ఆఫ్ డెక్ స్లాబ్. థర్డ్ ఆర్సీసీ 1:2:4 ఫర్ డెక్ స్లాబ్. 1 స్లాబ్ టోటల్లీ లెంత్ ఎంత 4.8 మీటర్స్ తీసుకుంటున్నాం. బ్రెడ్త్ వచ్చేసి 1.9 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 మీటర్స్ ఉంది. ఇటు 0.2 మీటర్స్ యాడ్ అవుతుంది, ఇటు 0.2 మీటర్స్ యాడ్ అవుతుంది కాబట్టి 1.9 మీటర్స్. 1.5 ప్లస్ 0.2 ప్లస్ 0.2 ఈక్వల్స్ టు 1.9. 1.9 బ్రెడ్త్ వచ్చేసి. డెప్త్ థిక్నెస్ స్లాబ్ థిక్నెస్ వచ్చేసి 200 mm ఇచ్చిండు, అంటే మీటర్లలో 0.2 వస్తుంది. దానికి 0.2. టోటల్ క్వాంటిటీ వచ్చేసి 1.824 మీటర్ క్యూబ్. 1.824 మీటర్ క్యూబ్. Thank you for watching.